ఈ విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. ఇది ఇట్లా ఉంటే ఇక్కడ సికింద్రాబాద్లో ఫెర్టిలిటీ సెంటర్ రకరకాల సమస్యలు ఉంటాయి. సంతాన లేమితోటి బాధపడే వాళ్ళు, సంతానాన్ని పొందాలనుకునే వాళ్ళు, ఆ మాతృత్వాన్ని ఏమంటారు, ఆ తండ్రి కావాలి తల్లి కావాలనే ఇది ఉన్న వాళ్ళు రకరకాల ఆరోగ్య సమస్యలు కావచ్చు, శారీరక సమస్యలు కావచ్చు, మానసిక సమస్యలు కావచ్చు, ఆ అదృష్టానికి నోచుకోరు. దానికి టెక్నాలజీ డెవలప్మెంట్ కావచ్చు, వైద్య రంగంలో వచ్చిన మార్పులు కావచ్చు, చాలా ప్రత్యామ్నాయాలు క్రియేట్ చేసి కళ్ళ ముందలు ఉంచినాయి. టెస్ట్ ట్యూబ్ బేబీలా, ఫెర్టిలిటీ సెంటర్లా, ఇట్లా రకరకాల ఇవి ఉన్నాయి. అంటే ఆ సందర్భంలో ఆ ఫెర్టిలిటీ సెంటర్ దగ్గరికి వెళ్ళి ఇట్లా వాళ్ళ మనసులో ఉన్న ఇది చెప్పిర్రు ఒక జంట. అయితే ఏంది, ఆ భర్త వీర్యంతో ఆమెకు గర్భం దాల్చాలని చెప్పేసి చెప్పిర్రు. మరి ఆ ఫెర్టిలిటీ సెంటర్ కూడా దానికి సంబంధించి ఓకే అన్నది. దానికి సంబంధించిన పేమెంట్లు, ఫీజు చెల్లింపులు, డబ్బుల చెల్లింపులు అన్నీ అయిపోయినాయి. జరిగింది ట్రీట్మెంటు. ఆ వీర్యాన్ని ఆమె అండాశయంలో ప్రవేశపెట్టిర్రు. ప్రెగ్నెన్సీ వచ్చింది, డెలివరీ అయింది, బాబు పుట్టిండు. 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఊహించని విషయం ఒకటి బయటపడ్డది. ఎవరు, ఆ భార్య భర్తలు ఊహించని విషయం ఒకటి బయటపడ్డది. ఏంది అంటే, ఆ బాబు ఎవరైతే పుట్టిండో ఆ చిన్న బాబుకి క్యాన్సర్ అని తేలింది. మరి క్యాన్సర్ అయితే ఏమింది, ఏళ్ళ క్యాన్సర్ అందరికి వస్తుంది కదా రకరకాల కారణాల ద్వారా అని వాళ్ళకి డౌట్ వచ్చింది. దాంతోపాటే ఒకసారి ఫ్యామిలీ హిస్టరీ చెక్ చేసుకున్నారు. మా కుటుంబంలో క్యాన్సర్ అంటే ఏంటంటే, 1 రేర్గా వస్తుంది, 2 వంశపారంపర్యంగా వస్తుంది క్యాన్సర్. మరి మా కుటుంబంలో ఎవరికైనా ఉందా అని చెప్పేసి మొత్తం ఫ్యామిలీ హిస్టరీ మొత్తం వంశవృక్షం అంటారు కదా, దాన్ని మొత్తం తీసుకొస్తే ఎవరికి క్యాన్సర్ లేదు. 2 వైపులా, తండ్రి వైపు కుటుంబంలో లేదు, తల్లి వైపు కుటుంబంలో లేదు. మరి ఇంక క్యాన్సర్ ఎట్లా వచ్చింది? ఏమైనా రేర్ క్యాన్సర్ అంటే రేర్ క్యాన్సర్ కూడా కాదు. పోయి దవాఖానలో టెస్టులు చేయించి ఆ డిఎన్ఏ టెస్టులు చూపిస్తే ఇటు తల్లి డిఎన్ఏ లేదు, అటు తండ్రి డిఎన్ఏ లేదు. అనుమానం వచ్చి చేపిస్తే డిఎన్ఏ కానప్పుడు ఏంది, మరి ఈయన ఎవరైతే ఈ భర్త ఉన్నాడో ఆయన వీర్యం కానట్టే, అది ఆయన స్పెర్మ్ కానట్టే. సో ఫర్టిలిటీ సెంటర్కి పోయి ఆ చెకప్లు చేస్తే వీర్యం వేరే వ్యక్తిది. అది పొరపాటున జరిగిందా, లేకపోతే ఎవరు చూస్తారులే అనుకొని జరిగిందా, నిర్లక్ష్యం వల్ల జరిగిందా, తెలియక జరిగిందా, కావాలనే చేసిర్రా, వచ్చిన కస్టమర్ని వెనక కొనిచ్చుకోవద్దు అనే ఉద్దేశంతో కావాలనే చేసిర్రా ఆయన అన్నీ పక్కన పెడితే జరగరాని తప్పు అయితే జరిగింది. ఆమె తన భర్త స్పెర్మ్ ద్వారా, భర్త వీర్యం ద్వారా గర్భం పొందాలనుకుంది. కానీ దానికి బదులుగా వేరే వ్యక్తి వీర్యం ద్వారా ఆ ఫెర్టిలిటీ సెంటరు ఆమెకు గర్భం వచ్చేలాగా ట్రీట్మెంట్ చేసారు. ఇప్పుడు తప్పే వాళ్ళది, 100% వాళ్ళదే కదా. ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని ఆ మాతృత్వాన్ని పొందాలి, ఆ తల్లి ప్రేమను అందించాలి, ఆ ఫీలింగు ఇది కావాలని చెప్పేసి ఆమె వెళ్తే వాళ్ళ బలహీనతని, వాళ్ళ పరిస్థితిని, వాళ్ళ అవకాశాన్ని, వాళ్ళ పరిస్థితిని అవకాశంగా తీసుకొని వాళ్ళని మోసం చేసి లక్షల రూపాయల ఫీజులు తీసుకొని వేరే వ్యక్తి వీర్యం ద్వారా ఆమెకు గర్భం దాల్చేలా ట్రీట్మెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్గా ఇట్లా సికింద్రాబాద్లో జరిగింది. సృష్టి పేరు గుర్తుపెట్టుకోరు, ఇంకోలో ఎవ్వరు పోకురాడికి. సృష్టి అసలు ఈ టెస్ట్ ట్యూబ్ సెంటర్లు, ఫెర్టిలిటీ సెంటర్కి పోయేటప్పుడే 1-2 సార్లు ఆలోచించుకొని టెస్టులు కానీ ఏదున్నా అనుమానం పెట్టుకొని మొత్తం ఆడ దాన్ని నమ్మొద్దు అంత ఈజీగా. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ అంట, పోనే పోకురాడికి నేనైతే చెప్తున్నా. ఎందుకంటే ఇట్లా ఎంతమందికి జరిగిందో, గతంలో ఎంతమంది బాధితులు ఉన్నారో ఇట్లా, వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళ ఇట్లా లేనిపోని అనుమానాలు, లేనిపోని ఇదేగా. ఇప్పుడు ఒక్కటి చేసిన తప్పుకి మిగతా అట్లా సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్లో, ఫెర్టిలిటీ సెంటర్లో ఎవరైతే ఇట్లా ఫెర్టిలిటీ చేయించుకున్నారో ఇప్పుడు వాళ్ళందరూ కూడా డిఎన్ఏ టెస్టులు చేయించుకుంటారు. సగం మంది కన్నా చేయించుకుంటారు. ఈ విషయం తెలిసిన వాళ్ళు సగం మంది అన్న. దానివల్ల పుసుకున్నా ఓకే, అంత సేమ్ అయితే ఓకే. కానీ ఇట్లా ఎంతమంది విషయంలో వీళ్ళు ఆ బుద్ధి చూపించారు, ఒక నీచపు బుద్ధి. సో డీటెయిల్స్ చూద్దాం. సికింద్రాబాద్లోని ఓ సంతాన సాఫల్య కేంద్రంలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. సంతానం కోసం వచ్చే దంపతుల వీర్య మండలను కాకుండా దాతల నుంచి సేకరించిన వీర్యంతో సంతానం కలిగిస్తున్నట్టు నిర్ధారణ అయింది. దీంతో బాధిత దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆ పోలీసులు రెవెన్యూ అధికారులని మొత్తం వాళ్ళందరినీ కూడా అక్కడ పంపించి ఫెర్టిలిటీ సెంటర్ ఏదైతే ఉందో దాంట్లో తనిఖీలు చేస్తే అసలు దానికి పర్మిషనే లేదు. ఆ సృష్టి టెస్ట్ సెంటర్ ఏదైతే ఉందో బేబీ సెంటరు, దానికి పర్మిషనే లేదు. పర్మిషన్ లేదు, లైసెన్స్ లేదు. లైసెన్స్ లేకుండా, పర్మిషన్ లేకుండా మరి ఎవరిని దాని ఏమంటారు మేనేజ్ చేసి ఆ టెస్ట్ ట్యూబ్ సెంటర్ నడిపిస్తారో మనం అర్థం చేసుకోవాలి. వారిని పరీక్షించిన వైద్యులు భర్త వీర్య కణాలు సేకరించారు. అనంతరం ఐవీఎఫ్ విధానం ద్వారా భార్య గర్భం దాల్చేలా చేశారు. ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. శిశువు తరచూ అనారోగ్యానికి గురవుతున్నాడు, ఊకుకే సుస్థ అవుతున్నాడు ఏందని చెప్పేసి తీసుకుపోయి వైద్య పరీక్షలు చేయించారు.
వైద్య పరీక్షలు చేపిస్తే ఆ వైద్య పరీక్షలలో తేలింది పిల్లగానికి క్యాన్సర్ ఉందని. ఇందాక చెప్పినా కదా క్యాన్సర్ ఉంది. ఎందుకు వచ్చిందో అనుమానంతో ఎవరు ఫెర్టిలిటీ సెంటర్లను పోయి నిలదీస్తే పొంతనలేని సమాధానం ఇచ్చారంట. అట్లా కాదు ఇట్లా ఎల్ఏ పేరు చెప్పి మళ్ళీ ఉల్టా సమాధానాలు తప్పు సమాధానాలు ఇస్తే వాళ్ళు పోయి గోపాలపురం పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదు చేస్తే డిఎన్ఏ పరీక్షలు నిర్వహించారు. వీర్యదానం ద్వారా బిడ్డ జన్మించినట్టు తేలింది. దాంతో పోలీసులు ఫర్టిలిటీ సెంటర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. డీసీపీ రష్మి పెరుమాళ్ నేతృత్వంలో ఇదంతా కూడా రాత్రి మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి వరకు టెస్ట్ బేబీ సెంటర్లో తనిఖీలు చేశారు. 7 ఏళ్ల క్రితమే ఈ కేంద్రాన్ని సీజ్ చేశారు. అసలు విషయం ఇంకోటి చూడండి, ఇక దీనికి అనుమతులు లేవు, లైసెన్సులు లేవు. 7 సంవత్సరాల క్రితమే దీన్ని సీజ్ చేశారు. సీజ్ చేసినా కూడా గుట్టు చప్పుడు కాకుండా రహస్యంగా ఈ దందా నిర్వహిస్తున్నారు వీళ్ళు. ఫర్టిలిటీ సెంటర్ డాక్టర్ నర్మత తమ కేంద్రంపై కేసు నమోదుగానే విజయవాడకి వెళ్ళిపోయింది తల్లిదండ్రుల కాడికి పరార్. ఇట్లా విషయం అయిందని చెప్తారు. దాంట్లో పనిచేసే వాళ్ళు మేడం ఇట్లా జరిగింది కదా, దాని విషయంలో వాళ్ళు కంప్లైంట్ చేసారు, పోలీసు వాళ్ళు వచ్చారు, కేసు నమోదైంది, సెర్చ్ చేస్తున్నారు, తనిఖీలు చేస్తున్నారు అని చెప్పగానే ఆ మట్ నుంచి అంటే విజయవాడ పరారైంది. విజయవాడ పరారైతే పోలీసు వాళ్ళు ఊరుకుంటారా? విజయవాడలోని టాస్క్ ఫోర్స్ పోలీసులు విజయవాడలోని గురునానక్ కాలేజీకి చేరుకొని పటమట పోలీసుల సహకారంతో నమ్రతను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను హైదరాబాద్ తీసుకొచ్చారు. ఈయనే కాదు, హైదరాబాద్లోనే కాదు, నెల్లూరులో ఉంది ఆమెకు, విజయవాడలో, వైజాగ్, విశాఖపట్నంలో కూడా ఈ ఫెర్టిలిటీ సెంటర్ ఉందంట. ఈ భాగవతం ఈయనే కాదు, అక్కడ కూడా చేస్తుందాము నమ్రత డాక్టర్. విశాఖలోని జిల్లా పరిషత్ జంక్షన్లో ఉన్న సృష్టి టెస్ట్ సెంటర్ పైన కూడా హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో కీలక ఆధారాలు సేకరించారు. సెంటర్ ఇన్ఛార్జ్ సిహెచ్ కళ్యాణితో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ సెంటర్ 2018లో ఏర్పాటు చేయగా 2023 నుంచి అసలు రెన్యువలే లేదంట. 2 ఏళ్ళ నుంచి రెన్యువలే లేదు. ఆ తనిఖీలలో తేలింది. సికింద్రాబాద్లోని సృష్టి టెస్ట్ సెంటర్లో ఖరీదైన వైద్య పరికరాలు ఉన్నట్లు గుర్తించారు. 3 అంతస్తుల భవనంలో ఒక అంతస్తులో ఆ డాక్టర్ ఉంటుంది, మరో అంతస్తులో ఆమె కొడుకు లాయరు. చూసుకోరిగా ఆమె డాక్టరు ఇట్లా అంత రాంగ్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది. ఆ ఫెర్టిలిటీ సెంటర్ పెట్టి దాని ద్వారా ఎవరైతే భర్త ఫెర్టిలిటీ ద్వారా గర్భం కావాలనుకుంటున్నారో, మాతృత్వాన్ని పొందాలనుకుంటున్నారో వాళ్ళని మ్యాజిక్ జిమ్కి వేసి వేరే వాళ్ళ వీర్యం అది చేసి ఇవి చేస్తూ ఉంటుంది డాక్టరు. వాళ్ళ కొడుకు లాయరు, ఏమన్నా లాపరంగా ఏమైనా వస్తే ఆయన చూసుకుంటట్టుంది. మొదటి అంతస్తుల టెస్ట్ ట్యూబ్ సెంటరు, 2వ అంతస్తుల ఆమె ఉంటుంది, ఇంకో అంతస్తుల ఆమె కొడుకుకు సంబంధించిన కార్యాలయం, ఇతర అంతస్తుల్లో ఫెర్టిలిటీ సెంటర్ కొనసాగుతున్నాయి. ఇక్కడ తెలంగాణ, ఆంధ్రలోనే కాదు ఇంకా వేరే వేరే రాష్ట్రాలలో కూడా వీళ్ళు ఈ భాగవతం నడిపిస్తూ ఉన్నారు. భారీగా వీర్యం నిల్వలు. పోలీసులు సృష్టి సంతాన సాఫల్య కేంద్రం నుంచి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఫ్రీజర్లలో భారీ ఎత్తున వీర్యం నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. ఆసుపత్రి కంప్యూటర్ హార్డ్ డిస్క్ను కూడా సీజ్ చేసిరు. మరింత సమాచారాన్ని సేకరించడానికి అందులో డాటాను విశ్లేషిస్తూ ఉన్నారు. వీడియో రికార్డింగ్ మధ్య సోదాలు, తనిఖీలను కొనసాగించారు. ఈ క్రమంలో పలువురు సిబ్బంది వాంగ్మూలాలు తీసుకున్నారట. అయితే ఇదంతా ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆడ పనిచేస్తులు నమ్రత మేడము ఈడ చేయట్లేదు సార్, ట్రీట్మెంట్ మొత్తం అక్కడనే చేస్తుంది అని చెప్పి చెప్తున్నారట. విశాఖలో కూడా భారీగా వీర్యం నిల్వ అంటే పోలీసులు, వైద్యులు, రెవెన్యూ అధికారులు సంయుక్త తనిఖీ అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే స్పర్మ్ సేకరిస్తున్నారు. స్పర్మ్ డోనర్స్ అంటే ఇప్పుడు కొత్త ఒకటి గలీజ్ దందా ఒకటి వచ్చింది కదా, గలీజ్ దందా ఏ దందం ఒక దందా వచ్చింది. దానివల్ల ఆ స్పర్మ్ డోనర్స్ నుంచి వాళ్ళకి అంతో ఎంతో అప్పచెప్పి ముట్టచెప్పి స్పర్మ్ సేకరిస్తారు. ఇట్లా సమస్యల ద్వారా పోయి ఉంటారు కదా, రకరకాల ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, శారీరక సమస్యలు. దానివల్ల పెళ్ళై ఏళ్ళు గడుస్తున్నా కూడా వాళ్ళకు ఏదైతే ఉందో వాళ్ళ కళ తండ్రి కావాలి, తల్లి కావాలనే కళ అది నెరవేరదు. దీంతో డాక్టర్ల చెకప్లు అన్నీ పోయి ఆఖరికి ఫెర్టిలిటీ సెంటర్ల కాడికి పోతారు. టెస్ట్ ట్యూబ్ బేబీ పోయిన తర్వాత దీంట్లో వీళ్ళ లోపం ఉంటుంది, ఎవరిది ఇద్దరిలో ఎవరిదో ఒకటి లోపం ఉంటుంది. లోపం ఉన్నప్పుడు వాళ్ళు అది చెప్పరు, ఏం లే అంతా బాగానే ఉందని చెప్తారు. ఎవరైతే డోనర్స్ ద్వారా సేకరించారో ఆ స్పర్మ్ని వీళ్ళ అండాశయంలో ఇచ్చేసి టెస్ట్ ట్యూబ్ బేబీని అటు ఇచ్చేసి మీ పాప ఇట్లా అని చెప్పేసి ఇచ్చేస్తారు. సో అట్లాంటి మోసం జరుగుతున్నది. 7 ఏళ్ల కింద దీన్ని లైసెన్స్ రద్దు చేస్తారు. 7 ఏళ్ల కింద దీన్ని బ్యాన్ చేస్తే ఇంకా కూడా కొనసాగిస్తూనే ఎవరు. విజయవాడలో ఉన్న దానికాడ లైసెన్స్ అయిపోయి 2 ఏళ్ళు అవుతుంది, దాని రెన్యువల్ లేదు. భారీగా వీర్యం నిల్వలు. ఇవన్నీ కూడా ఎంత దారుణమైన వ్యాపారం అంటే ఇది జనాల నమ్మకాలతోటి, జనాల సెంటిమెంట్లతోని ఈ వీర్యకణాలు, అండాలతోటి వ్యాపారం చేయడం, దంపతులను మోసం చేస్తున్న ఇవన్నీ కేంద్రాలు కూడా. ఇక మహారాష్ట్రకు చెందిన ఓ మహిళతో అండం ఇవ్వడానికి నగరంలోని ఓ సంతాన సాఫల్య కేంద్రం ఒప్పించింది. భారీగా డబ్బులు ఇస్తామని ఆశ చూపడంతో ఆమె ఒప్పుకుంది. ఎక్కువ అండాలు విడుదలయ్యేందుకు హార్మోన్ ఇంజక్షన్లు ఇచ్చిర్రు. కొన్ని రోజుల తర్వాత ఆమె ఆరోగ్యం దెబ్బతిన్నది. ఒక ప్రైవేట్ హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ చేయించుకున్నది.
ఇక బందరాయిల్స్లో సంతాన సాఫల్య కేంద్ర నిర్వాహకురాలు దంపతుల వద్ద భారీ మొత్తంలో డబ్బులు తీస్తున్నారు. ఆ దంపతులకు సంతానం కలిగించడంలో విఫలం కావడంతో వాళ్ళు ఫిర్యాదు చేశారు. అసలు సెంట్రల్ నిర్వాహకురాలు కాలేజీ విద్యార్థుల నుంచి స్టూడెంట్లకు వెళ్ళి ఏమంటారు ఎగ్స్ అండాలు సేకరించి దాని ద్వారా ఆమె వ్యాపారం చేస్తున్నట్టు తెలిసిందంట. ఎంత దారుణం అంటే చూసుకోరు. ఇక యూత్ చాలామంది ఆర్థిక అవసరాల కోసం వీర్యం అండాలు దానం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇది ఒక దరిద్రం అసలు. అంటే డబ్బుల కోసం ఇట్లా దీనివల్ల వాళ్ళు ఇప్పుడు ఇస్తారు కరెక్టే, రేపటి నాడు వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ సంసార జీవితాల తర్వాత ఎన్ని రకాల ఆరోగ్యాలు ఎన్ని రకాల వస్తాయి. మంచి శరీర పుష్టి క్రీడాకారులా కనిపించే యువకులను వీర్యదానానికి మేలిమి రంగు శరీర ఛాయతో చక్కటి ముక్కు చెవులు ఆకర్షణీయమైన కళ్ళు ఎత్తు ఉండే యువతులను అన్నదానానికి ఎంచుకుంటున్నారు. పేదరికంలో ఉండే యువతను గాలం వేసి తమ పని కానిస్తుంటాయి ఫెర్టిలిటీ సెంటర్లు. సో ఇందులో రికార్డులు ఉండవు, పేర్లు ఉండవు, పేమెంట్లకు సంబంధించిన డీటెయిల్స్ ఉండవు. ఇవన్నీ కూడా బగర్ డీటెయిల్స్ అన్నట్టుగా బగర్ రూల్స్కు వ్యతిరేకంగా రూల్స్ గీల్స్ ఏం పాటించకుండా నడుస్తున్నటువంటి ఒక చీకటి దందా ఇది. దీని మీద దృష్టి పెడితే మంచి